పెట్రోల్ ప్రైస్ రోజు రోజుకి ఎందుకు మారుతుంది? పెట్రోల్ ఒక కంట్రీ ఎకానమీ, ట్రేడింగ్ పవర్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వరల్డ్లో 70-75% క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ గవర్నమెంట్ అండ్ నేషనల్ ఆయిల్ కంపెనీస్ కంట్రోల్లో ఉంటుంది. మిగతా 25% ప్రైవేట్ కంపెనీస్ హ్యాండిల్ చేస్తాయి. మిడిల్ ఈస్ట్, రష్యా, యుఎస్ఏ లాంటి కంట్రీస్ దగ్గర మాసివ్ ఆయిల్ రిజర్వ్స్, ఫారెన్ ఎక్స్చేంజ్, స్టేబుల్ గవర్నమెంట్ రెవెన్యూ స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకే వీళ్ళు గ్లోబల్ ఎకనామిక్ కంట్రోల్లో ఉంటారు. క్రూడ్ ఆయిల్ అంటే జస్ట్ ఫ్యూయల్ కాదు, అది ఒక పొలిటికల్ వెపన్. ప్రొడక్షన్ తగ్గితే ఓల్ ప్రైస్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెంచితే ప్రైస్ తగ్గుతుంది. ఈ పవర్ని యూజ్ చేసే కంట్రీస్ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తారు, ఎనిమీస్ మీద ప్రెషర్ పెడతారు. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ ఒక్క డెసిషన్ తీసుకుంటే గ్లోబల్ మార్కెట్లో మూవ్మెంట్ ఉంటుంది. ఇండియాలో ఉన్న గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆయిల్ కంపెనీస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని రిఫైనింగ్ అండ్ ఫిల్టర్ చేసి డిఫరెంట్ ప్రొడక్ట్స్లా లైక్ పెట్రోల్, డీజిల్ ఆల్ ఓవర్ ద కంట్రీ డిస్ట్రిబ్యూషన్ని మెయింటైన్ చేస్తారు. పెట్రోల్ ప్రైజెస్ అనేవి గ్లోబల్ క్రూడ్ ప్రైస్, డాలర్ వాల్యూ, షిప్పింగ్ అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్, రిఫైనరీ ఆపరేషన్స్, ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ వీటిపైన డిపెండ్ అవుతాయి. అందుకే ఇంటర్నేషనల్ ఈవెంట్ ఒక్కటి జరిగితే పెట్రోల్ ప్రైస్ ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది. మరి ఇలాంటి మోర్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం డూ ఫాలో అండ్ లైక్ అవర్ అకౌంట్.